upcoming big movies of our big heroes. Hi, hello people, welcome to Movie Mad Max. మన టీఎఫ్ఐలో ఉన్నది 6 పెద్ద హీరోలు. పోనీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఆయన పొలిటిక్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి. సో ఆయన పక్కన పెట్టేస్తే లిస్ట్లో. ఇక మహేష్ బాబు గారు, ఆయన రాజమౌళి గారి చేతుల్లో పడ్డారు కాబట్టి ఆయన సినిమాలు 3 సంవత్సరాలు మర్చిపోవడం బెస్ట్. ఇక ఆయన మూవీస్ ఉన్నాయని మర్చిపోండి. ఇంక అందరినీ తీసేస్తూ ఉన్నది 4: అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు. సో అట్లీస్ట్ ఇయర్కి 4-5 సినిమాలు పక్కాగా రావాలి. కానీ వస్తున్నాయా? లేదే. కానీ లైనప్ మాత్రం చాట భారతం అంత ఉంది. సో ఇప్పుడున్న 4 హీరోస్ అప్కమింగ్ మూవీస్ ఏంటి, వాళ్ళ లైనప్స్ ఏంటి, అసలు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన మూవీస్ ఏంటి, అన్అఫీషియల్గా ట్రాక్లో ఉన్న మూవీస్ ఏంటి, బడ్జ్ నడుస్తున్న మూవీస్ ఏంటి, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక వీడియో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చిందే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చలేదా, ఇట్స్ అప్ టు యూ. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ అనేది ప్రెసెంట్ ఏ మూవీస్ దగ్గరలో ఉన్నాయో రిలీజ్కి, సో ఆ హీరోయిన్ ఆర్డర్ వైజ్ బేస్ చేసుకుంటా ఇస్తున్న లిస్ట్ ఇది. లైక్ పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా త్వరలో, సో అల్లు అర్జున్ గారి లైనప్, దాని తర్వాత రామ్ చరణ్ గారిది, ఇలా ఎవరిదైతే రిలీజ్ ఉన్నాయో వాళ్ళది మాత్రం లిస్ట్ ఇస్తున్నాను. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అల్లు అర్జున్ గారు. సో ఇక అల్లు అర్జున్ గారి లైనప్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు పుష్ప 2 హవా నడుస్తుంది ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే. ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది క్రేజీ ఫిలిం అండ్ బిగ్ ఫిలిం పుష్ప 2 అనేది. ఏ మూలకెళ్ళినా సరే పుష్ప 2. నాకు తెలిసి ఈ రేంజ్ బడ్జెట్ బాహుబలి 2 తర్వాత ఏ సినిమాకి రాలేదు, మళ్ళీ ఇప్పుడు పుష్ప 2కే ఉంది. సో ప్రెసెంట్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి లైనప్ ఏంటి కొంతమందికి తెలుసు, సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి, బట్ కొంతమందికి తెలియదు. తర్వాత అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆఫ్టర్ పుష్ప 2 అల్లు అర్జున్ గారి లైనప్ అయితే త్రివిక్రమ్ గారితో ఉండబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్, వీళ్ళ కాంబినేషన్స్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, అలాగే లేటెస్ట్గా వచ్చిన అలా వైకుంఠపురం, ఈ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్. సో ఇప్పుడు 4వసారి కాంబినేషన్ సెట్ అవబోతుంది. అండ్ ఈ జానర్ వచ్చేసి మైథాలజికల్ జానర్ అని చెప్పేసి అంటున్నారు ప్రొడ్యూసర్ వంశీ గారు అయితే. సో ఆ మూవీకి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ కాంబో అనేది మంచి ట్రాక్ రికార్డ్ ఉంది వీళ్ళ కాంబోకి. సో పుష్ప 2 తర్వాత ఆ మూవీ లైనప్ లో ఉంది. సో ఈ లిస్ట్ తర్వాత వచ్చే మూవీ సందీప్ రెడ్డి వంగ గారితో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ సందీప్ రెడ్డి వంగ గారి చేతిలో 2 మూవీస్ ఉన్నాయి, స్పిరిట్, యానిమల్ పార్క్. ఈ 2 మూవీస్ అయ్యాక నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారితోనే ఉండబోతుంది. ఈ గ్యాప్లో మరి మనం పుష్ప 2 రిలీజ్ చేసుకోవాలా, అదంతా అయిపోయాక మళ్ళీ త్రివిక్రమ్ గారి మూవీ సెట్ చేసుకోవాలి. ఇవి అయ్యేటప్పటికి స్పిరిట్ కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ ఈ మూవీకి కానీ, లేదంటే యానిమల్ పార్క్ అయిపోయాక కానీ ఆ మూవీకి కానీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 2 ప్రజెంట్ టాపిక్ బాగా అఫీషియల్గా వినిపిస్తున్న పేర్లు. అన్అఫీషియల్గా మనకు ఆల్రెడీ అనౌన్స్ చేసిన కొరటాల శివ గారి కాంబినేషన్లో ఉన్న మూవీ అయితే ఉండనే ఉంది, అది హోల్డ్లో ఉందని చెప్తున్నారు. సో అదైతే షెల్వ్ అవ్వలేదు, హోల్డ్లోనే ఉంది. సో అది కూడా ఒక బడ్జ్ నడుస్తుంది మరి. సో ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు లైనప్ వచ్చేసి త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు, అలాగే సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్ గారు, కొరటాల శివ గారు, అల్లు అర్జున్ గారు బడ్జ్ నడుస్తుంది. అండ్ ఇంకొక బడ్జ్ అయితే నెల్సన్ గారితో స్టోరీ విన్నారంట. మేబీ అది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, కానీ ఆయన అయితే కట్ చెప్పడం జరిగింది. సో వాళ్ళ డెసిషన్స్ అనేవి తర్వాత తీసుకుని తర్వాత అనౌన్స్ చేస్తారేమో మేబీ. సో ఇది అల్లు అర్జున్ గారి లైనప్ అయితే. సో దాని తర్వాత రెడీగా ఉన్న మూవీ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్. మన అందరికీ తెలుసు ప్రెసెంట్ శంకర్ గారి కాంబినేషన్ విత్ రామ్ చరణ్ గారు అంటే పీక్ హైప్ లో స్టార్ట్ అయింది 3 years బ్యాక్ అయితే. బట్ ప్రెసెంట్ దాని హైప్ అనేది ఎలా ఉంది ఏంటో ఇంకా ఆడియన్స్ కి తెలవట్లేదు. సో ఖచ్చితంగా మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే గనక బీభత్సంగా పేలే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి గేమ్ చేంజర్ కి. జాన్ 10th సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు 3 సంవత్సరాల షూటింగ్ తర్వాత. సో ఈ గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ రాబోయే రామ్ చరణ్ గారి లైనప్ ఏంటి అనే విషయానికి వస్తే RC16 మన బుచ్చిబాబు సనా గారి డైరెక్టర్, అదేనండి ఉప్పెన మూవీ డైరెక్టర్. సో ఈయంత అయితే ఒక మూవీ అనౌన్స్ చేశారు అఫీషియల్ గా. సో ఆ మూవీ షూటింగ్ కూడా రెడీగా ఉంది. ఇంకా మాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మూవీని షూట్ స్టార్ట్ చేస్తారు, ఫిబ్రవరి ఆర్ జనవరిలో. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బుచ్చిబాబు గారి స్టోరీ ముందు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ స్టోరీ ఆయనకి నచ్చిందంట. మేబీ ఆయనకున్న లైనప్స్ వల్ల కుదరకుండా ఈ మూవీ అలా వచ్చేసింది. కానీ ఒకటి నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే రంగస్థలం లాంటి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అయితే పడే ఛాన్సెస్ ఉంది ఈ మూవీకి అయితే. ఎందుకంటే ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్, ఎందుకంటే ఉప్పెనలో ఆల్రెడీ చూసాం. సో ఖచ్చితంగా ఈ మూవీ క్లిక్ అవుద్ది. అండ్ ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది, ఒక స్పోర్ట్ గేమ్ సంబంధించిన జానర్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏఆర్ రెహమాన్ గారు దీనికి మ్యూజిక్. సో ఈ మూవీకి కావాల్సిన అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా షూట్ స్టార్ట్ చేసి దున్నేయడమే. అండ్ ఇవి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీస్. అన్అఫీషియల్ గా బడ్జ్ నడుస్తున్న మూవీస్ అయితే
ప్రశాంత్ నీల్ గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఉండబోతుంది ఒక మూవీ అని చెప్పేసి బజ్జి నడుస్తుంది. వీటితో పాటు లోకేష్ కనకరాజు అండ్ రామ్ చరణ్ గారు కాంబినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఒక గాసిప్ నడుస్తుంది. సో అదైతే కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఒక బజ్జి నడుస్తుంది అన్అఫీషియల్ గా. మరి అది ఏంటి అనేది ఫర్దర్ గా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాక తెలుస్తుంది. అండ్ యాక్చువల్ గా R16 గౌతమ్ తిరునూరుతో ప్లాన్ చేశారు, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ అది షెల్వ్ అయిపోయింది. అది ఏ రీజన్స్ తో షెల్వ్ అయిందో తెలియదు. బట్ ఇఫ్ ఇన్ కేసు వస్తే వీటి తర్వాత లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే గౌతమ్ తిరునూరు గారు ఉంది. సో ఇది లిస్ట్ అయితే ప్రెసెంట్ లైనప్ లో ఉన్నది. గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత బుచ్చిబాబు గారితో ఒక మూవీ ఉంది, ప్రశాంత్ నీల్ గారితో ఒక మూవీ ఉంది అని బజ్జి నడుస్తుంది. లోకేష్ కనకరాజు గారిది బజ్జు, అలాగే గౌతమ్ తిరునూరిది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ప్రెసెంట్ లైనప్స్ అయితే రామ్ చరణ్ గారివి. అండ్ ఇక ప్రభాస్ గారిది వాము, ఈ లిస్ట్ అయితే మహాభారతం అంత ఉందా ఏ బాబు. అన్ని మూవీస్ యాక్సెప్ట్ చేశారు, కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ 2023లో ఆదిపురుష్ రిలీజ్ చేశారు, వెంటనే సలార్ రిలీజ్ చేశారు, వెంటనే కల్కి రిలీజ్ చేశారు. ఒక ఇయర్ లో 3 మూవీస్ రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు తెలుసా. దోలు తీరిపోద్ది. ఆయన హార్డ్ వర్క్ ఏంటో ఇక్కడ కనిపిస్తుంది బాగా. అండ్ ఇప్పుడు చెప్పే లిస్ట్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. చెప్తున్నా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ రాజాసాబ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. April 10th మూవీ రిలీజ్ అవబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఆ మూవీ తర్వాత ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్న మూవీస్ ఏంటి, కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాలి ప్రభాస్ గారిని. ఇయర్లీ ఖచ్చితంగా 1 or 2 మూవీస్ పక్కాగా ఉంటున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ రాబోయే ఇయర్స్ లో కూడా మినిమం ఇయర్ కి 2 మూవీస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫుల్ గా. సో ఇప్పుడు ప్రెసెంట్ రాజాసాబ్ షూటింగ్ తో ఉన్నారు బిజీగా. అండ్ రాజాసాబ్ తో పాటు కంటిన్యూషన్ గా ఇంకో షూటింగ్ జరుగుతున్న మూవీ ఫాజీ, మన హను రాఘవపూడి గారి డైరెక్టర్. ప్రెసెంట్ ఈ 2 మూవీస్ సైమల్టేనియస్ గా షూటింగ్ అయితే జరుగుతుంది. వీటి తర్వాత చెప్తున్నా వినండి, దిమ్మ తిరిగిపోద్ది. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. స్పిరిట్ పెద్ద హాట్ టాపిక్ అవ్వబోయే మూవీ ఇది. అది రెడీగా ఉంది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. రాజాసాబ్ రిలీజ్ అయ్యే లోపు స్పిరిట్ పట్టదెక్కేస్తుంది. ఫాజీ వచ్చేటప్పటికి స్పిరిట్ తో పాటు సలార్ 2 రెడీగా ఉంది. సలార్ 2, దాని తర్వాత కల్కి 2, ఇవన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీస్. కల్కి 2 ఖచ్చితంగా ఆయన ఉంటారు. సలార్ 2 ఆయన లేనిదే అవ్వదు, ఎందుకంటే ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ గారు ఇంకొక మూవీతో బిజీగా ఉన్నారు కాబట్టి. సలార్ 2 కొంచెం లేట్ అయినా సరే ఈ గ్యాప్ లో రాజాసాబ్, ఫాజీ, స్పిరిట్ ఇవి కంప్లీట్ చేసుకోవాలి. కల్కి 2 ట్రాక్ లోకి వస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. సలార్ 2 ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక అన్అఫీషియల్ బజ్ అయితే లోకేష్ కనకరాజు గారు ప్రభాస్ గారి కాంబో ఉండబోతుంది అని ఒక బజ్ ఉంది. అది అన్అఫీషియల్ బజ్. అది ఇంకా కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు, చాలా రోజుల నుంచి నలుగుతుంది ఆ కన్వర్జేషన్ అయితే. అదొకటి. అండ్ అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో ఇంకొక మూవీ ఉండబోతుందని ఇదొక బజ్. సో ప్రెసెంట్ ఎటు చూసుకున్నా సరే ఫుల్ గా అసలు ఖాళీ లేకుండా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రెసెంట్ ప్రభాస్ గారే. ఎందుకంటే చకా మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇయర్లీ 2-3 మూవీస్ పక్కా వస్తున్నాయి అంటే మరి ఆలోచించండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇది ప్రెసెంట్ ప్రభాస్ గారు లైనప్ అయితే చాలా బిజీగా షూటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ గారు RRR రిలీజ్ అయిన 2 years తర్వాత దేవరా మూవీ రిలీజ్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్ గారు. సో ప్రెసెంట్ ఏంటంటే ఆ మూవీ హవా అయిపోయింది, ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది, ఏదో ట్రెండింగ్ అవుతుంది, ఇదంతా వదిలేండి. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఫుల్ బిజీ ఏంటంటే వార్ 2, ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ మూవీ, వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ అంటారు. దాంట్లో బిగ్గెస్ట్ మూవీ, మెయిన్ అసలు అన్నిటికీ మూల కారణమైన ఫ్రాంచైజ్ వార్ ఫ్రాంచైజ్. దాంట్లో వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఆయనతో పాటు హృతిక్ రోషన్ గారు కూడా కలిపి ఒక మల్టీ స్టార్, బిగ్ ఇండియన్ మల్టీ స్టార్ రిలీజ్ అయిపోతున్నారు త్వరలో. August 15 ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఇదైతే అన్అఫీషియల్, ఎందుకంటే అఫీషియల్ గా మనకి ఎప్పుడు చెప్పలేదు. వార్ 2 మూవీ ఉందని తెలుసు, షూటింగ్స్ కి వెళ్తూ వస్తున్నాడు అని అయితే తెలుసు, కానీ అఫీషియల్ గా వార్ 2లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్ అంతే, ఏదైనా సరే మేము స్టార్ట్ చేసాం ఇది చేసామని చెప్పరు అఫీషియల్ గా. ఏదో చిన్న లీక్స్ వస్తా ఉంటే వాళ్ళు కరెక్ట్ గా మూవీ ఇంకొక 2-3 నెలలు ఉందనంగా వాళ్ళ ఒక వీడియో కంటెంట్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు డైరెక్ట్ గా. సో అప్పుడే మనకి కన్ఫర్మేషన్. కానీ పక్కాగా ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం అన్ని షేక్ చేసేసే మూవీ అదైతే. ఇక ఆ వార్ 2 తర్వాత నెక్స్ట్ లైనప్ ఎన్టీఆర్ గారు, నీల్. సో వీళ్ళ కాంబినేషన్ అంటేనే ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్. సో వీళ్ళ కాంబినేషన్ తలుచుకుంటేనే ఒక రేంజ్ లో ఉంది. సో ప్రెసెంట్ వీళ్ళ షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయబోతున్నారు త్వరలో. మేబీ డిసెంబర్ ఎండింగ్ లో జనవరిలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో వార్ 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్ గారు. సో వీళ్ళ మూవీ స్టార్ట్ అయ్యాక మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా సగం హాఫ్ ఆఫ్ ది షూటింగ్ అయిపోద్ది. ఆ మూవీ రిలీజ్ డేట్ కూడా January 9th, 2026 అంట అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు వాళ్ళు. సో మేబీ ఆ డేట్ కి వస్తుందో రాదో తెలియదు, కానీ ముందుగానే లాక్ చేసుకుని పెట్టుకున్నారు. సో ఆ మూవీ ఎన్టీఆర్ నీల్ గారిది.
అండ్ అలాగే వార్ 2 ఈ 2 మూవీస్ తర్వాత ఇంకొక మూవీ దేవరా 2 అది ఎలాగో తెలిసిందే ఉందని. సో ప్రజెంట్ ఈ లైనప్ ఉంది, పక్కాగా కన్ఫామ్ అయిన లైనప్ అయితే. అండ్ ఇక అన్అఫీషియల్గా ఉన్న మూవీస్ చెప్తే షాక్ అయిపోతారు తెలుసా. ఎన్టీఆర్ గారు, నెల్సన్ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్. సో ఈ 3 కలిపి ఒక మూవీ వస్తుంది. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే నెల్సన్ గారు ప్రతి మూవీకి ఆయనే కాబట్టి. సో ఇదైతే ప్రజెంట్ ఒక బజ్ నడుస్తుంది, ఎందుకంటే వంశీ గారు అక్కడక్కడ కొన్ని చోట్ల ఇంటర్వ్యూస్లో ఆయన కామెడీ నచ్చుద్ది, ఆయన డైరెక్షన్ చేయాలి, అలాగే ఎన్టీఆర్ గారితో ఒక మూవీ ఉండబోతుంది అని చెప్పేసి నడుస్తుంది బజ్ అయితే. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ గారికి ఒక స్టోరీ వినిపించారంట, అది నచ్చిందంట, యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి నడుస్తుంది. ఎందుకంటే త్వరగా ఓ మూవీ వచ్చేస్తుంది ఖచ్చితంగా, ఒక డార్క్ కామెడీ వేలో ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మూవీ అన్అఫీషియల్గా ట్రాక్లోకి ఎక్కే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా. ఈ మూవీ తర్వాత ఇంకొక మూవీ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ఒక రేంజ్లో బడ్జ్ నడుస్తుంది. అయితే అన్అఫీషియల్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఆ బడ్జ్ అయితే ఎన్టీఆర్ గారు, శౌర్య గారు, అదేనండి మన హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగిందంట, దాన్ని ఓకే చేశారంట, కన్ఫర్మ్ అయిపోయిందంట. సో ఇదంతా ఒక బడ్జ్ నడుస్తుంది, మరి అది కన్ఫర్మ్ కదా తెలియదు కానీ అన్అఫీషియల్గా ఉన్న బడ్జ్ ఇదైతే. అండ్ ఇంకా డైరెక్టర్స్ గాసిప్స్ అయితే చాలా ఉన్నాయి, లైక్ వెట్రిమారన్ గారు ఎట్లీ గారితో, సుకుమార్ గారితో ఒక మూవీ ఉండిపోతుంది, రాజమౌళి గారు గరుడ తీయబోతున్నారు. సో ఇలా లిస్ట్ అయితే చాలానే ఉంది ఎన్టీఆర్ గారిది. ప్రజెంట్ ఎక్కువగా బడ్జ్ ఉండి అఫీషియల్గా అనౌన్స్ చేసిన మూవీస్ అయితే మాత్రం వార్ 2 ఎన్టీఆర్ నీల్ గారిది, ఈ 2 అఫీషియల్గా. అండ్ దేవరా 2 కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి దాని తర్వాత. వీటి తర్వాత ఎన్టీఆర్ నెల్సన్, అలాగే ఎన్టీఆర్ శౌర్య, ఇవైతే బాగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చే మూవీస్ ఫర్దర్గా ఉంటే లేవో చెప్పలేం, కానీ ఈ మూవీస్ అయితే పక్కా ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఆర్డర్ వైజ్ అటు ఇటు షిఫ్ట్ అయితే అవ్వచ్చు అంతే. సో ఇవి ఈ 4 మూవీస్ లైనప్స్ అయితే. ఇక పవన్ కళ్యాణ్ గారి లైనప్ విషయానికి వచ్చేస్తే ప్రజెంట్ ఎప్పుడో స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు పార్ట్ 1 అయితే పవన్ కళ్యాణ్ గారిది కొంచెం 6 days మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందంట, మిగిలిన పోర్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. సో ఫస్ట్ హరిహర వీరమల్లు March 28, 2025 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మేబీ ఆ మూవీ రిలీజ్ అవుద్దా, లేకపోతే ప్రజెంట్ వస్తున్న బడ్జ్ ప్రకారం ఓజీ ఫస్ట్ రిలీజ్ అవుద్దా అని చెప్పేసి అంటున్నారు. మరి అది రిలీజ్ అవుద్దో తెలీదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే 2 మూవీస్ అయితే ఉండే ఛాన్స్ ఉన్నాయి. మరి ఆయన పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి సో ఆయన నుంచి మూవీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయనకి ఎప్పుడు డేట్స్ దొరికితే అప్పుడే వాళ్ళు షూటింగ్ పెట్టుకునేలాగా ఉన్నారు కాబట్టి ఆయన మూవీస్ చాలా తక్కువ రాబోతుంది. అండ్ యూబీఎస్ అనే మూవీ, అదే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ వస్తుందో రాదో కూడా చెప్పలేము అది. సో అది అలా హోల్డ్లో ఉంది హరిశంకర్ గారిది అయితే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది పవన్ కళ్యాణ్ గారి లిస్ట్ అయితే, హరిహర వీరమల్లు, ఓజీ అండ్ యూబీఎస్. దాని తర్వాత ఎవరితో అనౌన్స్ చేస్తారో లేదు తెలియదు, మేబీ తీయకపోవచ్చు. అండ్ ఇది ఈ లిస్ట్ అయితే. ఇక మహేష్ బాబు గారి లిస్ట్ అయితే మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకో. రాజమౌళి గారి చేతిలో పడ్డారయ్యా, ఇక మీరు ఆయన మర్చిపోవడమే. అసలు మహేష్ బాబు గారా, ఆయన మూవీస్ ఉన్నాయా అనే విషయం మీరు మర్చిపోవడం. ఎందుకంటే ఆయన చేతుల్లో పడ్డారంటే ఇప్పుడు ఎప్పుడో రారు. 2026 2027 అనేది ఎవరి చేతుల్లో లేదు, చివరికి రాజమౌళి గారి చేతుల్లో కూడా లేదు. ఆ రేంజ్లో ఉంది ఆయన ఒక ప్లానింగ్ అనేది. కానీ ఎప్పుడు వచ్చినా సరే దొల్లగొట్టేస్తుంది అది అయితే పక్కాగా. సో ఇవి మన బిగ్ హీరోస్ అప్కమింగ్ బిగ్ మూవీస్ లిస్ట్ అయితే. లైనప్స్ ఎలా ఉన్నాయి. సో మీకు బాగా క్రేజీగా అనిపించే కాంబినేషన్ ఏంటి, మీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ డైరెక్టర్ కాంబినేషన్ ఏంటి, ఏ మూవీ కాంబినేషన్ పడితే మీకు బాగా ఎంటర్టైన్ అవుతారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీటిలో ఏది నచ్చిందో కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సో ఇది ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.